నమస్తే. మనతో పాటు అడ్వకేట్ శ్రీకాంత్ గౌడ్ గారు ఉన్నారు. మాట్లాడదాం ఒకసారి. సరే, ఈ బండి భగీరథ ఎపిసోడ్ కి సంబంధించి ఏం జరుగుతుంది, ఎటువంటి వాదనలు జరిగాయి, కోర్టు ఎటువంటి తీర్పుని ఇవ్వబోతుంది దీనికి సంబంధించి? ఇప్పుడు బండి భగీరథ కేసు ఏదైతుందో నిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది. ఒక పార్ట్ డిఫెండెంట్ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి గారు సబ్మిట్ చేసిండ్రు. అదే విధంగా అదర్ సైడ్ కూడా పీపీ చేసిండ్రు. ఆ అమ్మాయి తరఫున అడ్వకేట్ కూడా ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళ ఎక్కువ శాతం డేట్ ఆఫ్ బర్త్ విషయం ఒకటి వస్తుంది, మైనరా మేజర్ అని. పోక్సో చట్టం కింద అది అట్రాక్ట్ అవుతుందా కాదా అని ఒక ఇష్యూ జరుగుతుంది. తర్వాత వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఒక ఎఫ్ఐఆర్ చేసింది. ఆ ఎఫ్ఐఆర్ లో పోక్సో చట్టం కింద 2012 యాక్ట్ కింద సెక్షన్ 11-12 బుక్ చేసింది. చేసినాక ఏమైంది, వాళ్ళకి ఆ అమ్మాయి తరఫున వాళ్ళ మదర్ ఏదైతే కంప్లైంట్ చేస్తే ఆ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో సెక్షన్ 11-12 కాకుండా దానిలో బెయిల్ వస్తుంది, 3 years బెయిల్ వస్తుంది, స్టేషన్ బెయిల్ వస్తుంది అని వాళ్ళు మీడియాలో ఏదో చెప్పడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్ గా మళ్ళీ అలర్ట్ అయిపోయి వాళ్ళు కొంతమంది, ఎందుకంటే పొలిటికల్ కాన్స్పిరసీ కూడా ఉంది ఇందులో. నిజంగా అమ్మాయిది తప్పుంది, అబ్బాయి తప్పుంది అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. అది మన చేతిలో లేదు, ఎవరికి లేదు. కోర్టు అది సాక్ష్యాలను బట్టి కోర్టు డిసైడ్ చేస్తుంది. కానీ దీన్ని వీళ్ళు ఇంకో విధంగా డ్రైవ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ చట్టాలు ఏం చేసిండ్రు, సెకండ్ ఆల్టరేషన్ కింద సెక్షన్ 11-12 ఏమైంది, సెక్షన్ 5 and 6 అని కొత్తగా వచ్చింది. 5 and 6 కింద సీరియస్ మోర్ సీరియస్ కింద ఉంటది కదా, ఆ సెక్షన్ల కింద బుక్ చేసి ఆయనకి బెయిల్ రాకుండా ఆయనని కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. సో కోర్టు కూడా మరి 11-12 చేసినప్పుడు మీరు 5 and 6 ఎట్లా చేసిండ్రు, ఎట్లా ఫస్ట్ వచ్చిన ఎఫ్ఐఆర్ ఏంది, సెకండ్ ఎట్లా ఆల్టరేషన్ చేసిండ్రు అనే కొన్ని కన్సిడరేషన్స్ ఉన్నాయి. అవన్నీ డిస్కషన్ జరుగుతాయి. అవన్నీ జరిగినాక మరి కోర్టు మరి ఫస్ట్ ఇచ్చింది ఎఫ్ఐఆర్ కరెక్టా, సెకండ్ ఇచ్చింది ఎఫ్ఐఆర్ కరెక్టా, సెక్షన్లు, తర్వాత వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, మెటీరియల్ ఇన్ఫర్మేషన్ ఏది కరెక్ట్, మైనరా మేజర్ అవన్నీ చూసుకున్న తర్వాత కోర్టు ఇవాళ రీచ్ అయితే డిసిషన్ ఇస్తుంది. అంటే ఈ అంశానికి సంబంధించి బండి భగీరథ గారు విచారణకు హాజరైతా అని చెప్పేసి మొన్న చెప్పారు. ఈ రోజు కూడా నేను హాజరైతా అని చెప్పేసి హాజరు కాలేని పరిస్థితి. సో ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా విచారణకు హాజరు కాకపోతే? ఇక్కడ పోలీస్ వాళ్ళు ఏదైతే నోటీస్ ఇచ్చి హాజరు కమ్మంటే ఆయన రిక్వెస్ట్ చేసుకున్నాడు 15th ఇవ్వాలని అన్నాడు. కానీ కోర్టు దగ్గర నుంచి మాత్రం ఎలాంటి డైరెక్షన్ లేదు. ఇప్పుడు ఐదర్ వాళ్ళకి కానీ లేదు, వీళ్ళకి లేదు, ఎలాంటి కోర్టు డైరెక్షన్ లేదు. అయితే కోర్టులో ఇప్పుడు ఆర్గ్యుమెంటే జరుగుతుంది. యాంటిసిపేటెడ్ బెయిల్ ఇంటరీమ్ ఆర్డర్ కోసం చేస్తున్నారు. ఇంటరీమ్ అంటే ఒక సర్టెన్ పీరియడ్, ఒక 1 week or 10 days మెయిన్ యాంటిసిపేటెడ్ బెయిల్ వినక ముందు ఈ ఐఏ పిటిషన్ లో ఒక రిలీఫ్ ఇవ్వండి, నాట్ టు అరెస్ట్ అని, మేము కావాలంటే మేము విచారణకు అటెండ్ అవుతామని వాళ్ళు ఒక హోప్ లో ఉన్నారు. సో కోర్టు ఏమైపోతుందంటే అది నిన్న పార్టీ ఆర్గ్యుమెంట్ అయితే ఇవాళ కూడా ఒకవేళ జరిగితే దానిలో ఒకవేళ ఆర్డర్ ఏమైనా పాస్ అయితే ఒకవేళ వాళ్ళు అటెండ్ అయ్యే అవకాశం ఉంటది. మరి కోర్టు ఆర్డర్ బట్టి బేస్ చేసి ఉంటది. అది అంటే దీనికి సంబంధించి ఒకవేళ నేరం నిరూపణ అయితే బండి సంజయ్ కొడుకు పరిస్థితి ఏంటి అని ఒక ప్రశ్నలు మొదలవుతున్నాయి. అవును, ఇక్కడ ఫస్ట్ అనేది సెక్షన్లు పోక్సో చట్టం ఏదైతే కేసు బుక్ అయిందో ఫస్ట్ 11-12, తర్వాత 5 and 6 ఆ సెక్షన్లని బేస్ చేసుకునే కోర్టు డిసిషన్ ఇస్తుంది. ఫైనల్ గా ఎవిడెన్స్ అయ్యి తర్వాత ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ ఉంటాయి, వాళ్ళ ఎవిడెన్స్ అయినా. కానీ ఆ సెక్షన్లలో నిజంగా ఇంప్లికేట్ చేసిన నిజమా కాదా, వర్తిస్తాయా లేదా అని ఫస్ట్ కోర్టు చెక్ చేస్తుంది. అంతవరకు మనము ప్రెడిక్షన్ కింద 20 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది, తప్పకుండా పడుతుంది అని కాదు. ఇప్పుడు ఎందుకంటే మైనర్ మేజర్ అనే ఒక బిగ్ డిస్ప్యూట్ ఉన్నది. మేజర్ మైనర్ అని అవి డాక్యుమెంట్స్ వాళ్ళు వెరిఫై చేయాలి. ఇంకోటి రకరకాల డాక్యుమెంట్స్ సోషల్ మీడియా నడుస్తున్నాయి. ఆమె 2021లో మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులో 15 సంవత్సరాలని, ఇంకో దానిలో 2008 అని, 10 అని ఇట్లా జరుగుతున్నాయి. ఆ మైనర్ మేజర్ అని ఒక డిసైడ్ కావాలి. రెండోది, ఈ మైనర్ ఉన్నప్పుడు కేసు అనేది స్ట్రెంత్ ఉంటుంది. సపోజ్ మేజర్ అయితే చట్టమే వెళ్ళిపోతుంది, పోక్సోనే వెళ్ళిపోతుంది. అప్పుడు కొత్త చట్టం వస్తుంది. మరి ఇప్పుడు ఐపీసీ అప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ ఉంది, ఆ చట్టం కింద కేసులు బుక్ అవుతాయి. అట్లా రకరకాలుగా మార్పు చెందొచ్చు. కానీ ఇప్పుడు ఎవిడెన్స్ లో ఉంది, ఇంకా దానిలో ఇన్వెస్టిగేషన్ ఉంది. కాబట్టి ఫస్ట్ పోలీసు ఇన్వెస్టిగేషన్ ల ఎవిడెన్స్ బేస్ చేసుకొని మనం చెప్పగలం. అంతవరకు ఆయన తప్పించుకోలేడు, ఆయనకు శిక్ష పడితే అనడానికి లేనే లేదు. కోర్టు పోలీసు వాళ్ళు ప్రొడ్యూస్ చేసే ఎవిడెన్స్ బేస్, ఆ బేస్ మీదనే మనం చెప్పగలం. సో అంటే మనకి ఈ కేసులో ప్రధానంగా 2 రకాల డేట్ ఆఫ్ బర్త్లు మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఎవరి నిర్లక్ష్యం అనుకోవచ్చు, అంటే పోలీసుల తప్పిదమా లేకపోతే ఎక్కడ మిస్టేక్ అనుకోవచ్చు? ఇక్కడ ఒకటి మనము ఏదైతే డాక్యుమెంట్స్ ఇప్పుడు
డేట్ ఆఫ్ బర్త్ ఉంది, తర్వాత ఓటర్ ఐడెంటిటీ కార్డు ఇవాళ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఓటర్ ఐడెంటిటీ కార్డులో కూడా 23 years అని కనిపిస్తుంది. 2008 తర్వాత ఆమె వాళ్ళ స్కూల్ బోనఫైడ్ సర్టిఫికేట్ రకరకాల డేట్లు వస్తున్నాయి పాస్పోర్ట్లో. ఇప్పుడు ఇన్ని డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నప్పుడు కోర్టుకు కానీ పోలీస్ అథారిటీస్ కానీ ఎవరైనా డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు మిస్లీడింగ్ అంటారు. ఒకవేళ మనము ఫేక్ డాక్యుమెంట్స్ అని ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ అనే కూడా డౌట్లు వచ్చినప్పుడు కోర్టుకు కూడా వాళ్ళు పోలీస్ అథారిటీ డిసిషన్ తీసుకొని ఫుల్ఫిల్ చేసి క్లియర్ చేయాలి. కోర్టుకు చేయాల్సిన ఏదైతే ఇనిషియేట్ చేసుకోవాలి పోలీసు వాళ్ళొక ఇనిషియేట్ చేసి ఒక ఇన్వెస్టిగేషన్ చేసి అవును ఇది 2008 కరెక్టా 10 కరెక్టా లేకపోతే ఇంకా ఏ డేట్ ఉందని కోర్టుకు విన్నవించుకున్నాకనే కోర్టు ఫైనల్గా ఒక కంక్లూషన్కి వస్తేనే ట్రయల్ అవుతుంది, ఎవిడెన్స్ అవుతుంది. కాబట్టి ఇది ఫస్ట్ డ్యూటీ ఎవరిది? పోలీసు వాళ్ళది. పోలీసు ఏదైతే మెటీరియల్ ఇన్ఫర్మేషన్ తప్పకుండా వాళ్ళదే డ్యూటీ ఇన్వెస్టిగేట్ చేసి ఒరిజినల్ గా డేట్ ఆఫ్ బర్త్ ఏందని చెప్పాలి. సపోజ్ ఇన్ని డాక్యుమెంట్స్ ఇన్ని డేట్స్ ఉన్నాయనుకోండి, ఇవి ఎందుకు వచ్చినా కూడా ఇన్వెస్టిగేట్ చేయాలి పోలీసు వాళ్ళు. ఎందుకు ఇన్ని డేట్లు ఉన్నాయి, ఎందుకు ఇన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎందుకు ఇట్లా ఒక్కొక్కటి డిఫర్ అవుతుంది, అది కూడా ఎవిడెన్స్ సాక్ష్యాధారాల చట్టం ఉంది, ఎవిడెన్స్ యాక్ట్ కింద కూడా దాన్ని కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళకే ఉంది. ఈ పరిస్థితులలో బండి భగీరథ్ తప్పించుకునే అవకాశాలు ఎక్కడన్నా కనిపిస్తున్నాయంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు తప్పించుకోవడం అనేది మనం ఇప్పుడు ఏం చెప్పలేము. ఇప్పుడు ఎందుకంటే ఇంకా స్టార్టింగ్ ఉంది, బెయిల్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నది. ఇక్కడ మనం ఈ ప్రైమరీ స్టేజ్ కేసు స్టార్టింగ్ లా తప్పించుకుంటాడా తప్పించుకోవాలని చెప్పడం మీ కేసే బుక్ అయింది కదా. కేసు బుక్ అయినా కానీ తప్పించుకునేది అవకాశం ఎట్లుంటే ఆయన కామన్ గా ఏదో అట్లా వెళ్ళిపోవడం కుదరదు. కాబట్టి తప్పించుకోవడం అనేది ఉండదు. కంపల్సరీ ఆయన కూడా కోర్టుకు అటెండ్ కావాలి, ప్రొసీడింగ్స్ ఫేస్ చేయాల్సిందే. దానిలో ఆయన ఒకవేళ నిజమా అబద్ధమా ఏదో ఒకటి ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది అంతే.